తర్వాత ఈ తరహా దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది మొట్టమొదటిసారి. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకొని రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రశ్నించే గొంతుని అణచివేద్దామని, అణగదొక్కుదామని, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చేసే ప్రయత్నం సిగ్గు. ఇది పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు గడిచిన సంవత్సర కాలం నుంచి శాసనమండలిలో ఈ ప్రభుత్వ విధానాల పట్ల, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పట్ల అనేక సందర్భాలలో వాళ్ళ గళం వినిపించారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఇవాళ డిఎస్సిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించాం. ఏఎం లోకేష్ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మీరు బయటకు వచ్చి నోరు విప్పవలసినటువంటి బాధ్యత మీకు లేదా? ఈరోజు కూడా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల గురించి మాట్లాడేటటువంటి సందర్భం లేదు. బాధ్యత రహితంగా ఇవాళ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ప్రవర్తిస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తే ఈ విధంగా దాడులు నిర్వహిస్తారా మీరు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? ప్రశ్నించే గొంతుకుని భయభ్రాంతులు చేయాలనేటువంటి ఆలోచన మీకుందా? ప్రశ్నించే గొంతుకుని ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రాష్ట్రంలో వేలాది విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసింది నారాయణ చైతన్య విద్యా సంస్థలు. ఆ విద్యా సంస్థల్లో ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. సరైనటువంటి సౌకర్యాలు లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఈరోజు కూడా ఉంది. వాళ్ళ దాని మీద కనుక దాడులు జరిగితే ఆ విద్యా సంస్థల మొత్తాన్ని కూడా మూసివేయవలసినటువంటి పరిస్థితి వాళ్ళ ఉంటుంది. వాళ్ళ లోకేష్ గారు ధైర్యం చేయగలరు మీరు? నారాయణ చైతన్య విద్యా సంస్థల్ని రైడ్లు చేసి ఊహించే మీకు ధైర్యం మీకు ఉందా? మీకు ఇవాళ లేదు. కేవలం ప్రశ్నిస్తున్నారని, మీరు చేసే తప్పులని, మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలని, ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడం వల్ల అనేకమైనటువంటి ప్రశ్నలు ఇవాళ వైఎస్ కాంగ్రెస్ పార్టీ సంధిస్తే సమాధానం చెప్పుకోలేక భయపడి దాడులు నిర్వహిస్తున్నారు పిరికి పందలాగా. సరైనటువంటి విధానం కాదు ఇది. ఆలోచించండి. వాళ్ళ మీరు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇవాళ తిరగబడుతున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని ఆలోచించమని కోరుతున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుందో దానికి సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రజానీకం తిరుగుబాటు చేస్తున్నారో వీళ్ళ మీద దాడులు చేయడానికి భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తున్నారు. దానికి ఇదే ఉదాహరణ. ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలందరినీ కూడా ఇవాళ నేను తిరగబడవలసినటువంటి సమయం ఆసనమైంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి ఆసనమైంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తున్నాం. శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి గారికి సంఘీభావంగా నిలబడటానికి వచ్చాం. తప్పకుండా ఇలాంటి దాడులు పునరావృతం అయితే తగిన బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.